హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మనం ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే అవసరమైనప్పుడు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, ఎంత గొప్ప వాళ్ళకైనా. మరి కొత్తగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి రాగానే వాళ్ళకే అనిపిస్తుంది ప్రైవేటు మరి ప్రాక్టీస్ పెడితే మంచిదా, లేకపోతే గవర్నమెంట్ దాంట్లోకి వెళ్తే మంచిదా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తుంది ఈ ఆలోచన. దాని ప్రకారం నాకు అనిపించింది నేను చెప్తాను. ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో ఉండేటువంటి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు వాటికున్నాయి, అలాగే బయట ప్రాక్టీస్ పెట్టుకుంటే వాటికున్నాయి. సరే, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఓకే, అది ఒక పద్ధతి. దాని తర్వాత వద్దాం. గవర్నమెంట్ జాబ్లో చూడండి, స్టెబిలిటీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళారు, అలా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది, ఇంక్రిమెంట్లు వస్తూ ఉంటాయి, ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. ఓన్లీ ఒక క్యాడర్లోనే ఉండరు కదా. మెడికల్ ఆఫీసర్ అవుతారు, తర్వాత డిఎం అండ్ హెచ్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా డైరెక్టర్ కావచ్చు, పైకి వెళ్తూ ఉంటారు. రిటైర్ అవుతున్న కొద్ది, రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్న కొద్ది అలా ఉంటుంది. కానీ మరి ఫైనాన్షియల్గా గొప్ప గ్రోత్ ఉంటుందా, మీకు గొప్ప స్కిల్ ఉంది దానికి తగ్గట్టు గ్రోత్ ఉంటుందా అంటే గవర్నమెంట్ సెక్టార్లో డౌటే. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, ఆ ఫిక్స్డ్ టైమింగ్స్లో మనం చేసుకోవాలి. ప్రైవేట్ ప్రాక్టీస్కి తక్కువ టైం ఉంటుంది ఒకవేళ చేసుకోవాలన్నా కూడా కదా. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే లే ఆఫ్ అనేది ఉండదు. మీరు కార్పొరేట్ హాస్పిటల్ అని చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేదంటే, లేకపోతే మీరు అదనంగా ఉన్నారనుకుంటే తీసేయచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసేయటం అంత ఈజీ కాదు. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలి. అది చాలా టఫ్. అది అంత ఈజీగా గవర్నమెంట్ జాబ్ నుంచి తీసేయటం అనేది. ఓకే, తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ డాక్టర్స్, బ్యూరోక్రసీ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకంటే కూడా పైనుండి ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో ఎలా మెలగాలో అలా మెలగాలి. తప్పదు, బ్యూరోక్రసీలో ఒక భాగం అయిపోతారు. దానికి మీరు సిద్ధపడి ఉండాలి. తర్వాత ఒక లైఫ్ బ్యాలెన్స్డ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అలా మీకేమైనా ఇతర హాబీస్ ఉన్నాయి, లేకపోతే అట్లా ఉన్నాయి, అలాంటి వాటిని మీరు పర్స్యూ చేయొచ్చు. మీ హాబీస్ని మీరు పర్స్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలా నడుస్తుంది. ఓకే, మరి ఫ్రెష్ ఎంబీబీఎస్ అయితే చూడండి, బయటకు వచ్చారనుకోండి, వెంటనే ప్రాక్టీస్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా అనేక టౌన్స్లో. ముఖ్యంగా దేనికైనా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ని చాలా ముఖ్యం. డాక్టర్ అయినా సరే, మీరు ఎవరైనా చూడండి, ఏ ఊర్లో అయినా సరే, ఏ నగరంలో అయినా సరే, మంచి డాక్టర్ అని ఎవరికైనా పేరు వచ్చిందంటే వాళ్ళ స్కిల్స్తో పాటుగా, వాళ్ళ క్యాపబిలిటీస్తో పాటుగా వాళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అయ్యి ఉంటారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎట్లా వ్యవహరించాలి, అదంతా అది చాలా ఇట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఎనీ వన్స్ ప్రొఫెషన్, ఇంక్లూడింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఏ డాక్టర్ ఆల్సో కదా. కాబట్టి అది ముఖ్యం. పేషెంట్ రిసీవ్ తీసుకోవటం కావచ్చు, తర్వాత ఇతర అధికారులతోనూ బయట సమాజంతోనూ మరి ఆ ట్రాన్సాక్షన్స్ నడిపే విధానం, అదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రైవేటు దాంట్లో వెళ్ళాలనుకుంటే. ఇవాళ రేపు అంతా కూడా రాజకీయమయం అయిపోయింది. ఒక డాక్టర్ మంచిగా ప్రాక్టీస్ నడుస్తుందంటే కూడా వాళ్ళ శత్రువులు ఎక్కువ అవుతారు. మరి వెనక ముందు వెన్నుపోట్లు పొడిచే కార్యక్రమాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. అంతకుముందే మరి అక్కడ ఆ ఊర్లో బాగా నిలబడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అట్లాగా ప్రతిదాన్ని తట్టుకునగలిగేటువంటి ఒక ఇది కూడా ఉండాలి కొంత. అలా చాలా బాధలు పడి మంచి మంచి డాక్టర్స్ ఒక ఊర్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఓకే.
అట్లా అనమాట. ప్రైవేట్ పెట్టుకునే వాళ్ళకి ఇది వాళ్ళకు ఉంది. అలాగే గవర్నమెంట్ దాంట్లో ఈ సెక్టార్లో ఉంటే వీళ్ళ బాధలు వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళ సుఖాలు వీళ్ళకు ఉన్నాయి. అలాగే మీరు సక్సెస్ అయ్యారనుకోండి, ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టుకొని ఆకాశమే హద్దు. ఓకే, ఇన్కమ్ కానీ ఇంకోటి కానీ. ఇంకా స్పెషలిస్ట్ అయితే ఇంకా అవకాశాలు మరి ఎక్కువగా ఉంటాయి. సూపర్ స్పెషలిస్ట్ అయితే ఇక చెప్పడం అవసరం లేదు. కాబట్టి ఇట్లా ఒక్కొక్క రకమైనటువంటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు ప్రతి దాంట్లో ఉన్నట్లే దీంట్లో కూడా ఉంటాయి. మరి చూడండి, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అనుకోండి, అక్కడ మనం చూస్తున్నాం మంచి శాలరీస్ ఇస్తారు, వాళ్ళు బోనస్లు ఇస్తారు. అయితే పర్ఫార్మెన్స్ మంచి లేకపోతే మరి దానికి తగ్గట్టుగా కూడా పనిష్మెంట్స్ లాంటివి ఉంటాయి అంటున్నారు. మరి తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అక్కడ. అలాగే కెరీర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. ఇది కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండే కొన్ని ప్లస్ పాయింట్లు. ఓకే, మరి ఎప్పటికప్పటికి స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, కార్పొరేట్ హాస్పిటల్స్ లీగల్ పరమైన ఏ సమస్యలు వచ్చినా సరే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి ఆ కార్పొరేట్ ఎంటిటీకి వాళ్ళు చూసుకుంటారు. మీరు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. అదొకటి ఉంది. తర్వాత మెడిసిన్స్ లేకపోయినా, ఎక్విప్మెంట్ లేకపోయినా, ఇంకేది లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పైన ఆఫీసర్ పైన ఇంకో డాక్టర్ ఉంటారు, వాళ్ళు రాయాలి, వాళ్ళు ఇంకోళ్ళు రాయాలి. అట్లా మెల్లగా హైరార్కికల్గా నడుస్తుంటుంది. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో చాలా స్పీడ్గా అయిపోతుంటాయి. అలాంటి విషయాల్లో మాత్రం వాళ్ళు చక్కచక్క అయిపోతుంటాయి. అదొకటి ఉంది. మరి ఈ విధంగా భారతదేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్లోను, గవర్నమెంట్ హాస్పిటల్స్లోను, మరి ఇటు కార్పొరేట్ ఎంటిటీస్ ఇంకా పెద్దవి. అలాంటి వాటిలో ఎక్కడ ఉండేటువంటి ప్లస్ పాయింట్లు అక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉండే మైనస్ పాయింట్లు అక్కడ ఉన్నాయి. వాటిని చక్కగా అంచనా వేసుకొని మరి కొత్తగా వచ్చేటువంటి డాక్టర్లు వాళ్ళ గమ్యం ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవాలి. టీచింగ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా టీచింగ్లోకి వెళ్ళవచ్చు. కొంతమంది టీచింగ్ ఇష్టం కదా, మెడికల్ కాలేజీలో టీచింగ్కి వెళ్ళవచ్చు. తర్వాత వచ్చి చూడండి, సర్జన్స్లో నాకు తెలిసి న్యూరో సర్జన్స్కి మంచి ఇది ఉంది, మంచి గిరాకీ ఉంది. అలాగే కార్డియో థొరాసిక్ సర్జన్స్కి, ఆర్థోపెడిక్ సర్జన్స్కి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఒక పేపర్లో చదివాను ఏంటంటే, కెనడాలో అక్కడ పద్ధతి ఎలా ఉంది, ఈ హెల్త్ కేర్ పద్ధతి, పీపుల్కి ఎలాంటి హెల్త్ కేర్ అందిస్తుంది అక్కడ ప్రభుత్వం అని చెప్పి చదివితే, అక్కడ ప్రావిన్సెస్ అండ్ టెరిటరీస్ వైజ్గా హెల్త్ కేర్ యూనిట్స్ని విభజిస్తారట. వాళ్ళు విభజించారన్నమాట. మీరు దానికి ఫండ్స్ గవర్నమెంటే ఇస్తుంది. అక్కడ ఉండే హాస్పిటల్ అన్నిటికీ ఫండ్స్ గవర్నమెంటే ఇస్తుంది. అంటే ఆ ఫండ్స్ ఎట్లా ఇస్తుంది అంటే, ఆ ఫండ్స్ ఇచ్చే దాంట్లో కూడా ట్యాక్సులు ఉంటాయి. అంటే ప్రజలు నుంచి ట్యాక్సులు వసూలు చేసి వాటిని దీంట్లో కలిపి ఆ హాస్పిటల్కి కేటాయిస్తుందట గవర్నమెంట్. దాంతో అనమాట అక్కడ పేషెంటు అంటే అక్కడ సిటిజన్స్ కేసుమా, అక్కడ పేషెంట్ ఎవరైనా ఉంటే ఎవరైనా సరే బాగు చేయించుకొని వచ్చేయచ్చు హాయిగా, ఫ్రీగా. ఆ బిల్లు కూడా చూడరట చాలామంది. అంటే బిల్లు కూడా పేషెంట్కి వెళ్ళదు. అంటే చూడండి, అంటే గవర్నమెంట్ అంత ఇది కల్పిస్తుంది. అంటే ఫ్రీ అని కాదు, కానీ ఫండ్ రైజ్ చేసి ఇస్తుంది గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్కి, కొన్ని ప్రావిన్సెస్గా విభజించి. తర్వాత డోనర్స్ కూడా అక్కడ హాస్పిటల్కి ఇస్తూ ఉంటారు, ఇవ్వచ్చు, వాళ్ళు కూడా తీసుకుంటారు. తీసుకొని అట్లా ప్రజలకు అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా అట్లా ఒక సేవాదృక్పథంతో ఎంతో కొంత ఆ విధంగా చేస్తున్నటువంటిది కెనడా మంచిగా అనిపించింది నాకు. ఆ విషయంలో మాత్రం పేషెంట్ని ఇబ్బంది పెట్టడం, డబ్బులు లేవని వెనక్కి పంపించడం, ఆపరేషన్ చేయాలంటే డబ్బులు లేవని
రకరకాల ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవట. బాగుంది అది పద్ధతి. ఏదో అంటే గవర్నమెంటే ఫండ్ రైజ్ చేసి ఇస్తుంది, గవర్నమెంట్ కొంత ఫండ్స్ ఇస్తుంది, మళ్ళీ డోనర్స్ ఎవరైనా ఉంటే కూడా హాస్పిటల్ తీసుకుంటాడు, తీసుకుని పేషెంట్లకు సర్వ్ చేస్తుంటారు. ఎంత బాగుంది ఇది, హాయిగా ఉంది కదా. సరే మన వ్యవస్థలో అలా కుదురుద్దా అంటే మరి అది అంతవరకు కుదురుద్దు చెప్పలేము. ఇక్కడ రకరకాలైనటువంటి ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఓకే, ఇది నాకు ఇవాళ చెప్పాలనిపించింది, చెప్పాను. మీకు ఇది నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.